మరి అట్లా తిడతా ఉన్నారు. అదే కేసీఆర్ ఉన్నప్పుడు హీ ట్రైడ్ టు సర్వ్ ద లాస్ట్ మైల్ పర్సన్ ఆల్సో, ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళ కోసం కూడా. సో తెలంగాణ జాగృతిలో జాయిన్ అయిన వాళ్ళందరినీ కూడా నేను కోరేది ఒకటే, నా డ్రీమ్ ఒకటే, యూత్ పాలిటిక్స్ లకు రావాలి. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా లేకున్నా యూత్ పాలిటిక్స్ లకు రావాలి. యూత్ హ్యాస్ టు టేక్ ఇంట్రెస్ట్ ఇన్ పాలిటిక్స్, ఓన్లీ దెన్ తెలంగాణ విల్ ప్రోగ్రెస్. దట్ ఈస్ మై వెరీ వెరీ ఫర్మ్ బిలీఫ్. అందుకనే టీజే యూత్, వైఎఫ్, టీజే ఎస్ఎఫ్ రెండు కూడా స్ట్రెంథెన్ చేస్తా ఉన్నాం. లక్షలాదిగా స్టూడెంట్స్ ని జాయిన్ చేసుకుంటాం, లక్షలాదిగా యువతను జాయిన్ చేసుకుంటాం. చేసుకొని ఏం చేస్తాం, ఓన్లీ 2 issues. స్టూడెంట్స్ కి సంబంధించి ఏం ఇష్యూ ఉన్నా, ఫీ రీఎంబర్స్మెంట్ రాకపోతే చాలా మంది అడగలేని వాళ్ళు ఉంటారు. అందరూ మంచి బ్యాక్గ్రౌండ్ నుండి ఉన్నారు, కొంత పేద బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్న స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళందరికీ హెల్ప్ అయ్యేటట్టు వాళ్ళ గొంతుగా మనం క్వశ్చన్ చేస్తాం. వీ విల్ ఫైట్ అంటిల్ ఫీ రీఎంబర్స్మెంట్ ఈస్ గివెన్ టు ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్. యాజ్ ఆన్ టుడే కూడా 8,000 crores పెండింగ్ ఉంది. సో అది వచ్చేంత వరకు కూడా రాము యాదవ్, టీజేఎస్ఎఫ్ స్టేట్ ప్రెసిడెంట్, వారి ఆధ్వర్యంలో కంపల్సరీ స్టూడెంట్ ఫీ రీఎంబర్స్మెంట్ మీద పనిచేయాలని చెప్పి నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా. మా ఆడపిల్లలు వచ్చిండ్రు, చిన్ను వాళ్ళకు కూడా పదే పదే నేను చెప్పిన ఒకటే, మనకు స్కూటీలు ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రామిస్ చేశారు. ఎవరికి, ఆడపిల్లలకి 18 years అండ్ అబౌవ్. అవునా కదా? దానికోసం ఫైట్ చేయాలా మరి? ఆడపిల్లల స్కూటీలు మనకెందుకులే అనుకుంటురా? లేదు కదా, మగపిల్లలు కూడా ఫైట్ చేయాల్సిందే. సో స్కూటీల కోసం కంపల్సరీ టీజేఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ప్రతి కాలేజ్లో ఫైట్ చేద్దాం, ప్రతి కాలేజ్లో కమిటీ వేసుకుందాం. స్కూటీలు ఇచ్చేంత వరకు రేవంత్ రెడ్డి గారు నిద్ర పోకుండా చేద్దాం. ఓకేనా? ఓకే, గట్లాంటిరా? జై తెలంగాణ అనాలి, ఏమనాలి? ఇంకొక మాట చెప్తాను నేను ఇలా. జై తెలంగాణ అంటే మంచి ఇక్కడ నుండి రావాలంటే పిడికిలెత్తి జై తెలంగాణ. నేను ఎప్పుడు ఒకటే అంట, జై తెలంగాణ అన్నప్పుడు పిడికిలెత్తని వాళ్ళు నేనైతే తెలంగాణ వాళ్ళు అనుకోను బై. ఓకేనా? ఒకసారి చూస్తే ఎంతమంది తెలంగాణలో ఉన్నారు. నాట్ బ్యాడ్. జై తెలంగాణ. ఇవాళ అన్ని ఏరియాస్ నుండి పెద్ద ఎత్తున వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. అయితే మనం స్టూడెంట్స్ ఇష్యూస్, యూత్ ఇష్యూస్ మాట్లాడుతుంటే కాంగ్రెస్ పార్టీలో చాలా మంది నాయకులు వాళ్ళకి భయం అవుతుంది. భయమై నిన్న ఒక పెద్ద నాయకుడు, ఇదివరకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండే పెద్ద నాయకుడు, ఆయన ఏమంటాడంటే, మీ ఆడవాళ్ళకి ఎందుకు పాలిటిక్స్, మంచిగా బతుకమ్మలు ఆడుకోవచ్చు కదా అని అంటున్నాడు. నేనేమంటున్నా, మీ కాంగ్రెస్ పార్టీ బతికి బట్టగట్టి వల్ల, కాంగ్రెస్ పార్టీ నెహ్రూ గారు చనిపోయినాక ఇందిరాగాంధీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ అనేది లేదు, ఆమె వల్ల బతికింది. ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారు చనిపోతే క్రైసిస్ లో ఉంటే సోనియా గాంధీ గారు కాపాడింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ బతుకుంది. ఇప్పుడు మరి మహిళలు అవసరం లేదంటే ప్రియాంక గాంధీ గారిని ఎందుకు తెచ్చుకున్నారు? ఆమెను ఎందుకు ఎంపీ చేసిండ్రు? మన స్టేట్ ఇన్ఛార్జ్ ఎవరు? మహిళ మీనాక్షి నటరాజన్. అన్నిటికన్నా ఎక్కువ నేను ఇవాళ కాంగ్రెస్ పార్టీ మహేష్ కుమార్ గౌడ్ గారిని, రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, ఇది మీ పార్టీ అఫీషియల్ వ్యూనా? ఆడవాళ్ళు కేవలం బతుకమ్మలు ఆడుకోవాలా? ఆడవాళ్ళు పాలిటిక్స్ మాట్లాడొద్దా? ఆడవాళ్ళు వచ్చి పని చేద్దా? దీన్ని మీరు ఖచ్చితంగా ఆన్సర్ చేయాలి. ఇట్లా అడ్డగోలుగా ఆడవాళ్ళ మీద మాట్లాడినటువంటి మీ జగ్గారెడ్డి మీద ఏం చర్య తీసుకుంటుందో ఇలా తెలంగాణ మహిళా లోకం అంతా కూడా చూస్తుంది. మీరు చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా రానున్న రోజుల్లో మేము బుద్ధి చెప్తాం. నిర్మలమ్మ అంటే జగ్గారెడ్డి అన్న వైఫ్, ఆమె ఇలా టీఎస్ఐసి చైర్మన్ గా ఉన్నది. నేను నిర్మలమ్మను, జగ్గారెడ్డి అన్న బిడ్డ ఉన్నది జయమ్మ, ఆ అమ్మాయి కూడా పాలిటిక్స్ లా తిరుగుతుంది. నేను వాళ్ళిద్దరిని రిక్వెస్ట్ చేస్తున్నా, అమ్మ మీ నాన్న మహిళలకు క్షమాపణ చెప్పే వరకు జర ఇంటికి వస్తే ఫుడ్ పెట్టకండి అమ్మా, ఎందుకంటే మహిళలు లేకుండా ఏమీ కూడా నడవదు. కానీ మహిళల మీద అడ్డగోలుగా నోరు బారేసుకున్నటువంటి జగ్గారెడ్డి గారిని వారి కుటుంబ సభ్యులే బాగు చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఇక మనకు వీళ్ళ కోసం మనం పర్సంటేజ్ ఇవ్వండి, 42% రిజర్వేషన్ ఇవ్వండి అని జాగృతి 4 ఫ్రంట్ లో ఉండి ఫైట్ చేస్తుంది. దాంతో బీజేపీ వాళ్ళకి భయం పట్టుకున్నది. వాళ్ళేంది, రఘునాథ్ లాయర్ ఉంటాడు, ఆయన లాయర్ అంటే తెలుగులో వకీల్ అంటారు, మీకు తెలుసా? ఆయన వకీల్ కాబట్టి వంకర్ టింకర్ మాట్లాడొచ్చు అనుకుంటున్నాడు. ఏది వస్తుంది మాట్లాడిండు నిన్న. నేను రఘన్నను ఒకటే అడుగుతున్నా, రఘన్న మెదక్ నుండి ఎంపీగా ఉన్నారు మీరు, మీ బీజేపీ వాళ్ళు బీసీ బిల్లు పాస్ చేసి పంపరా? ఇది ఒకటే మాట స్ట్రేట్ గా చెప్పు, నువ్వు వంకర్ టింకర్ మాట్లాడకు. బీజేపీ వాళ్ళు బీసీ బిల్లు మీ దగ్గర ఉన్నది, అక్కడ పంపరా? మీకు బీసీల మీద ప్రేమ ఉన్నదా లేదా?